వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఈరోజు ప్రత్యేక విశ్లేషణలో భాగంగా ఇటీవల వచ్చినటువంటి టైమ్స్ నౌ సర్వే అని చెప్పింది. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండేటువంటి అంటే ఏపీలో మళ్ళీ జగనే సీఎం అంటూ ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చౌదరి చెప్పినటువంటి విషయం, అలాగే బీజేపీ నాయకురాలు మాధవి లత చెప్పినటువంటి విషయం, అలాగే విశ్లేషకులు తెలగపల్లి రవి చెప్పినటువంటి విషయం, ఈ మూడింటి మీద మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతారా అనేటువంటి చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఈ చర్చకు ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల కాలంలో వాలంటీర్లు ఏవైతే ఉన్నాయో వాలంటీర్లు ఈ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు, ఈసారి ఎన్నికల్లో వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పడం. దాని తర్వాత ఈ వృద్ధాప్య పింఛన్లు లాంటి వృద్ధాప్య పింఛన్ల విషయం వచ్చేటప్పటికి వృద్ధాప్య పింఛన్లు కూడా వాళ్ళని వాలంటీర్లు దూరంగా పెట్టడం, అదేవిధంగా పింఛన్ల కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎండలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి అని చెప్పి రకరకాల కామెంట్స్ ఏవైతే వచ్చాయో. సో మొత్తానికి ఈ నిర్ణయం అయితే ఈసీ తీసుకున్న నిర్ణయం, దీనైతే ఎవరు ఏమీ చెప్పడానికి లేదు. సో ఈ సోషల్ మీడియా ప్రచారం విషయం నేను చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ సర్వే జరిగిన నేపథ్యంలో, సర్వే అంటే ప్రధానంగా ఏంటంటే ఒక ఏరియా కానీ ఒక పర్టికులర్ ప్లేస్ కానీ తీసుకొని కొంతమంది యొక్క అభిప్రాయాలు మాత్రమే సేకరిస్తారు. సర్వేలు నిజమవుతాయా కాదా అని అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విధంగా సర్వే చేయడం జరుగుతుంది, ఒక్కొక్క మీడియా టీం ఒక్కొక్క విధంగా సర్వే చేయడం జరుగుతుంది. సో అనలైజ్ చేసేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్గా ఉంటాయి. సో దీని మీద ఆధారపడి సర్వేలు ఉంటాయన్నమాట. సో సర్వేలు మక్కీ కరెక్ట్ జరుగుతాయా అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం లేదు. ఎవరు చెప్పినా కూడా అది కరెక్ట్ అని అయితే చెప్పలేం. కానీ సర్వేల ఆధారంగా ఏం జరిగింది, ఏం తెలుస్తోంది అనేది ఒకసారి టైమ్స్లో ఇచ్చిన సర్వే చూస్తే, టైమ్స్లో మాత్రం 21 నుంచి 22 ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. 3 నుంచి 4 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే వైసీపీ ఒక ఇంత ముందడుగులో ఉంది అనేటువంటిది అయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా వైసీపీ బలం అయితే సంక్షేమ పథకాలు, అయితే తెలుగుదేశం పార్టీ కూడా అదే సంక్షేమ పథకాలని ఆల్మోస్ట్ డబల్ చేసి ఇస్తాము అని చెప్పి ఇప్పుడైతే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో ప్రజలు తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారానికి ఆకర్షితులవుతారా, లేదంటే జగన్ వైపే మొగ్గు చూపుతారా? ఎందుకంటే జగన్ ఇక్కడ చేసి చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో చేసి చూపించారు, ఏదైతే పథకాలు డైరెక్ట్ బెనిఫిషియరీకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, డీబీటీ ద్వారా డైరెక్ట్గా ప్రజలకే చేరినటువంటి సందర్భం. ఎట్ ది సేమ్ టైం అదే పథకాలని అదే వాలంటీర్ని కొనసాగిస్తూ, అంటే అదే వాలంటీర్లు అని కాదు, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ మేము ముందుకెళ్తామని తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారా, లేదంటే వైసీపీకి ఆకర్షితులు అవుతారా అనేది చూడాలి. ప్రధానంగా వీరు పెట్టేటువంటి సభలకైతే కూడా 2 సభలకి కూడా జనాలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నారు. సో వచ్చిన ప్రతి ఒక్కరూ అదే పార్టీకి ఓటు వేస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. సో మొత్తానికి ఓవరాల్గా ఇటీవల కొంతమంది చెప్పినటువంటి మాటలు కానీ సర్వేలు కానీ జగన్కి అయితే ఫేవర్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఎన్నికలు లాస్ట్ బై ది ఎండ్ ఆఫ్ ది డే అనేటువంటిది వచ్చినప్పుడు ఏ క్షణమైనా కూడా ఇటుది అటు అయిపోవచ్చు, అటుది ఇటు మారచ్చు. సో పవనాలు ఎలా ఉంటాయి, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడైనా కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనమాట. సో సర్వే రిపోర్ట్స్ కూడా అన్ని సర్వేలు కూడా ఏకంగా ఉంటాయి, నిజంగా అవే పక్కగా ఉంటాయి అని అయితే మనం చెప్పలేం. ఇది ఇవాల్టి స్పెషల్ విశ్లేషణ. మరొక స్పెషల్ విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి విశ్లేషణలు మీరు చూడాలి అంటే మాత్రం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మీ అభిప్రాయాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాలిక అనమాట. సో మీ కామెంట్స్ కూడా ప్రతి ఒక్క కామెంట్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అన్ని కామెంట్స్ కూడా మేము చూస్తాం కాబట్టి సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.